హర్ష సాయి ఇప్పుడు ఈ పేరు ఓ రాజ్ తరుణ్ ఓ జానీ మాస్టర్ లాగానే లిస్ట్లో చేరిపోయింది. ప్రజల నోళ్లపై ఎక్కువగా నానుతోంది ఈ పేరు. ఎందుకంటే తనకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఏదో సమాజ సేవకుడిగా ఉద్ధరిస్తానంటూ సోషల్ మీడియాలో తన పేరును క్రేజ్ తెచ్చుకున్నటువంటి హర్ష సాయి ఇప్పుడు మరొక రకం పేరు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలతో అన్ని అనుమానాలను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే బాధితుల లిస్టు మరింత పెరిగేలా కనిపిస్తోంది. నిజంగానే వాడు బ్రోకర్ నా కొడుకు సార్. నిజంగానే వాళ్ళు చీప్గా మాట్లాడతాడు సార్. వాడు లేడీస్కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. సార్ ఇల్లు జరగక ఇప్పుడు యూట్యూబ్లో డ్యాన్సులు వేసుకుంటూ ఆడుతా పాడుతా ఏదో సార్ నేను వీడియోలు చేసుకుంటున్నాను. ఎంత కష్టంగా ఉందంటే నాకు అంత బాధగా ఉంది సార్. నేను ఎంత కష్టపడి కూడా నాలాంటి బీద వాళ్ళకి విలువ లేదే అనేసి చాలా నాకు బాధ వేసింది సార్. అందుకనే సార్ మీ వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను సార్. మీరు కావాలంటే ప్రశ్నించండి సార్. హర్ష సాయికి మదనపల్లి నుంచి వచ్చిన ముస్లిమ్స్ లేడీస్కి నువ్వు ఎందుకు హెల్ప్ చేయలేదు అని చెప్పి ప్రశ్నించి చూడండి. అతని దగ్గర ఏం జవాబు వస్తుందో. కూడా కావాలంటే మా ఆయన సర్టిఫికెట్లు, నా పాప సర్టిఫికెట్లు, నా ఇల్లు కట్టిండేది ఇదంతా మీకు పంపిస్తాను సార్ నేను. ఈమె మరో బాధితురాలు. అయితే హర్ష సాయి ఈమెను లైంగికంగా వేధించలేదు, కానీ తన అవసరాన్ని చులకనగా చూశాడని, తనను అవమానించాడని చెప్తోంది. అంతేకాదు అందరికీ సాయం చేస్తారని గొప్పలు చెప్పడమే కానీ నిజానికి అక్కడ జరిగేదేం లేదంటోంది ఈ బాధితురాలు. ఎగ్జాక్ట్గా ఆమె బాధ ఏంటో ఆమె మాటలోనే విందాం. నమస్తే సార్, నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి. మాది వచ్చి మదనపల్లి దగ్గర వైల్పాడు సార్. నేను కూడా హర్ష సాయి వీడియోస్ అన్ని చూసి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను మా అక్క మేమందరము ఆర్కే బీచ్కి వెళ్ళాము. అప్పుడు నా ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉండింది. నాకు మైండ్ అనేది పని చేయడం లేదు. ఇప్పుడు కూడా నేను రోయ్ హాస్పిటల్లో మాత్రలు మిగుతున్నాను సార్. పాపం వాళ్ళైతే మాకు హెల్ప్ చేశారు సార్. ఎన్ని రోజులైతే వాళ్ళు న్యూస్ అయితే తీసుకున్నారు, హర్ష సాయి వరకు చేర్చేంత వరకు కూడా హెల్ప్ చేశారు. మళ్ళా అక్కడి నుంచి ఆడ 8 రోజులు సార్ మేము బోర్డులు పెట్టుకుని ఆర్కే బీచ్ లో అన్నం లేక తిండి లేక తిప్పలు లేక చిన్న పిల్లోడిని వేసుకొని మేము ఎంతగా బాధపడినామంటే అంతగా బాధపడినాం సార్ మేము. హర్ష సాయి దాన ధర్మాల వీడియోలు చూసి రాయలసీమ నుంచి కుటుంబంతో సహా వచ్చింది ఈ బాధితురాలు. 8 రోజుల పాటు వైజాగ్లోని ఆర్కే బీచ్లోనే ఎదురు చూసింది ఓ పిలుపు రాకపోతుందా అని. కానీ తన బాధను కనీసం పట్టించుకోలేదని చెబుతోంది ఆమె. అఫ్కోర్స్ పట్టించుకోవాలని రూల్ ఏం లేదు, కానీ తన దానాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించి దానికి సంబంధించిన వీడియోను తెగ వైరల్ చేసి మీకు ఎలాంటి సమస్యను నాకు చెప్పండి నేను తీరుస్తానని ఒక మెసేజ్ ఇచ్చి ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు తను. వీటిని చూసి చాలామంది బాధితులు క్యూ కట్టారు. ఎందుకంటే ప్రజలకి అందరికీ సాయం అవసరం అవుతుంది. చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా తమకు డబ్బు కావాలని కోరుకుంటారు. ఈయనేమో చేతుల్లో డబ్బు ఊపుతూ అవసరమైన వాళ్ళందరికీ డబ్బు ఇస్తూ ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరికైనా ఆశ కలుగుతుంది. కానీ అందరికీ సాయం చేయడానికి హర్ష సాయి ఏమైనా సాయిబాబానా? కాదు కదా. బట్ అయితే అయింది, లేదంటే లేదని చెప్పాలి. కానీ అలా వెయిట్ చేయించుకోడు. ఈ తిప్పించుకోవడం ఏంటనేది బాధితులు అడుగుతున్న ప్రశ్న. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న వీళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా తెరకొస్తున్నారు. ఎప్పుడు జరిగేది ఇదే. ఒక బాధితులు ధైర్యం చేసి ముందుకు వస్తే మిగతా బాధితులందరూ కూడా వాళ్ళ వెంట బయట వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఆ అమ్మాయి క్రియేట్ చేసింది. సో ఇక్కడ లైంగిక వేధింపులు కాకపోయినా మరో రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు హర్ష సాయి నుంచి. ఇప్పుడు హర్ష సాయి కేసు విషయానికి వద్దాం. ఈ కేసు కూడా రోజుకు మలుపు తిరుగుతోంది అన్ని కేసుల్లాగే. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆడియోలు వస్తాయి, వీడియోలో లీక్ అవుతాయి, కన్నీళ్లు గారుస్తారు, సెంటిమెంట్ పండిస్తారు, ఎవరికి వారే మోసపోయామని చెబుతారు, బ్లేమ్ గేమ్ కంటిన్యూ చేస్తారు. ప్రెస్ మీట్లు, డిబేట్లు చాలా పెద్ద తంతు ఇది. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. లైంగిక ఆరోపణల విషయం మాట ఎలా ఉన్నా కూడా ఇద్దరి మధ్య పరిచయం ఉంది, స్నేహం ఉంది, అంతకు మించిన చనువు ఉంది. ఇద్దరు కలిసి ఒక మూవీ ప్లాన్ చేశారు. ఆవిడ ప్రొడ్యూసరు, ఈయన హీరో. గ్రాండ్ రిలీజ్ కూడా రెడీ చేశారు. అయితే ఎప్పుడైతే డబ్బుల దగ్గర లెక్కలు తేడా కొట్టాయో అక్కడ నుంచి మొదలైంది ఈ వివాదం. కాపీరైట్స్ ఇవ్వను అన్నందుకు పిలిచి డ్రింక్స్లో సెడేటివ్స్ కలిపి వీడియోలు తీసి రేప్ చేశాడన్నది బాధితురాలి మాట. లేదు అసలు హర్ష సాయి పాపులారిటీని చూసి ఓరవలేక అతన్ని డిఫేమ్ చేయాలని కావాలనే ఫాల్స్ కేసు పెట్టారన్నది హర్ష సాయి మాట. ప్రస్తుతం హర్ష సాయి వ్యవహారంపై రెండుగా విడిపోయారు. బాధితురాలికి మద్దతుగా కొందరు, హర్ష సాయికి మద్దతుగా మరికొందరు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోస్లో కొట్టుకు చేస్తున్నారు వీళ్ళంతా. దేశం కోసం కూడా ఈ మాత్రం కొట్టుకోరు వాళ్ళు. కానీ అసలైన వారు మాత్రం నోరు మెదపడం లేదు. జరిగింది ఇది అని ఎవరూ నోరెత్తి చెప్పడం లేదు.
బాధితురాలు మీడియా ముందుకు రావడం లేదు. ఇక హర్ష సాయి అడ్రస్సే దొరకడం లేదు. ఇప్పుడు అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఒకసారి వైజాగ్లో, ఒకసారి విజయవాడలో. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు అతను. ఈ గ్యాప్లో ఎవరికి నచ్చింది వారు చెప్పుకుంటున్నారు, రాసుకుంటున్నారు. ఎవరికి దొచ్చింది వారు అనుకుంటున్నారు. నిజానికి విషయం కేసుల వరకు వెళ్ళిందంటేనే రాజీ కుదరలేదని కదా. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా ఎవరు చెప్పేది వాళ్లే కరెక్ట్ అంటారు. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. లేదంటే 4 గోడల మధ్య తేలాల్సిన విషయం నలుగురిలోకి రాదు కదా. సో కొన్ని రోజుల పాటు ఇది హాట్ న్యూస్గానే ఉంటుంది. ఆ తర్వాత అన్ని కేసులాగే మెల్లిమెల్లిగా మరుగున పడిపోతుంది. కోట్ల కేసులు ఉన్నాయి పెండింగ్లో. ఇక్కడ విషయం చెప్పాలి. వైజాగ్లో దిశ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు హర్ష సాయి పాస్ట్లో. ఇప్పుడు ఆ హోదా లేదు అతనికి, పీకేశారు. హర్షతో ఉన్న ప్రమోషన్ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా పోలీసులు ఇప్పటికే అఫీషియల్గా చెప్పారు. హర్ష సాయి చేసిన ప్రమోషన్ యాడ్స్ను సైతం డిలీట్ చేశారు. సో అతనికి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందన్నమాట. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.